నెల్లూరు నగరంలోని శిఖరంవారి వీధిలో గల జామియా మసీద్ నందు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ముస్లిం సామాజిక వర్గంలో అత్యధిక శాతం కార్మిక వర్గానికి చెందినవారే ఉన్నారని, వారు ఉపవాసం ఉండి కూడా వారి యొక్క రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటారన్నారు. దేవుడి దయ వల్ల వాతావరణం కూడా అనుకూలంగా ఉందని అన్నారు. ఈ జామియా మసీదును తరతరాలు గుర్తుపెట్టుకోవాలని, ఈ మసీదు యొక్క స్థలంలోనే ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్నామని అన్నారు. ఈ మసీదుకు నూతనంగా కమిటీని నియమించామని, కమిటీలో కొంతమందిని మాత్రమే నియమించగలిగామని, అందరూ కలిసి దేవుడి పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి వక్ఫ్ స్థలం రెంట్ రివ్యూ చేపట్టాలని, మార్కెట్ వాల్యూకు అనుగుణంగా అద్దెలు చెల్లించాలని అన్నారు. వక్ఫ్ స్థలంకు ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని పేద ముస్లిం సమాజానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ ఆస్తులకు అద్దె తక్కువ ఇచ్చి ముస్లింలు బాగుపడడం కాదని, వ్యాపారం బాగా చేసుకుని ఆ సంస్థలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టి ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా అన్ని మసీదుల వద్ద శానిటేషన్ మెరుగ్గా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనుద్దీన్, నన్నే సాహెబ్, సాబీర్ ఖాన్, ఇంతియాజ్, రియాజ్, హయత్ బాబా, ఆదిల్, మునీర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి రంజాన్ మాసం శుభాకాంక్షలు. నిన్న ఉపవాసాలు స్టార్ట్ అయ్యాయి, మరి ఈరోజు రెండో రోజు. భగవంతుడి దయ వల్ల క్లైమేట్ కానీ చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఈ ఉపవాసాలు ఉంటూ మసీదులోనో ఇళ్లల్లో కూర్చొని జపం చేసుకుని, అంటే కూర్చొని ప్రార్థన చేసుకునేది కాదు, వాళ్ళ రొటీన్ పనులు చేస్తారు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు 70-80% కష్టపడితే కానీ పూట గడవదు. అటువంటిది ఈరోజు మీరు మధ్యాహ్నం 1 గంటకు పోయినా 3 గంటలకు పోయినా ఆటో నగర్లో పనిచేసేవాళ్ళు ఆటో నగర్లో పనిచేస్తారు, బెల్దార్ పనిచేసేవాళ్ళు బెల్దార్ పని చేస్తారు. అంటే కార్మిక వర్గంలో ఉండేవాళ్ళు కానీ ఉపవాసం ఉన్నామని ఇంట్లో కూర్చునే పరిస్థితి కాదు. అంటే ఈ ఉపవాసంకి కూర్చొని చేసేది కాదు, ఎవరి పనులు వాళ్ళు ఆ పనిలో కానీ ఆ దైవత్వం చూపించాలి. అటువంటిది క్లైమేట్ కానీ భగవంతుడి దయ వల్ల, అల్లా దయ వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఈ మసీద్ ఏదైతే ఉందో ఇది మన శిఖరం వారి వీధిలో ఉండే జామియా మసీద్. ఈ మసీద్ స్థలంలోనే మనం ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టబోతున్నాం. సో కాబట్టి నెల్లూరు ప్రజలందరూ రాబోయే తరాలు మొత్తం ఈ మసీద్కి ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే వేల మంది బిడ్డలు ఇంక నుంచి ఆడి నుంచి చదివి మంచి భవిష్యత్తు తెచ్చుకోబోతున్నారు. దానికి కానీ చాలా తొందరలో కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేస్తాయి. అంటే ఈ మసీదుకి సంబంధించింది కాబట్టి ఈ మసీదుకి వచ్చి వాళ్ళకు కొద్దిగా ఆ గొప్పతనము, వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇంకో వారం 10 రోజుల్లో ఆ డిజైన్స్ అన్నీ అయ్యాయి. సో ఆ స్కూల్ కానీ స్టార్ట్ అవ్వద్ది. మరి నిన్ననే ఈ మసీదుకి ఒక నూతన మేనేజింగ్ కమిటీ కానీ వేసాము. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. ఒకటి, కమిటీలు వేసామంటే ఆ 10 మందే ఈ భూమి పైన మంచి వాళ్ళని కాదు, అంటే 10-11 మందికే వేయగలుగుతాం. కాబట్టి ఆ 11 మంది యువకులు, పెద్ద వయసు వాళ్ళు, అనుభవం ఉండేవాళ్ళు అందరినీ కలుపుకొని తీసుకెళ్లే వాళ్ళని వేసాం. దాని అర్థము మిగతా వాళ్ళు దానికి అర్హులు కాదని కాదు. అంటే మామూలుగా నేను చూస్తున్నా, నాకు ఇప్పుడు 10,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 10,000 కమిటీలు వేస్తుంటే గొడవలన్నీ ఆయనే మంచోడా, నేను మంచోడిని కాదా, ఆయనే గొప్పోడా, నేను గొప్పోడిని కాదా. అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచివాళ్లే, కానీ కొంతమందిని అక్కడ వేయగలుగుతాం కాబట్టి ఆ కేటగిరీలో వేస్తున్నాం తప్ప వీళ్ళు మాత్రమే మంచివాళ్ళని కాదు. దయచేసి అందరూ కలిసి దేవుని పని, పుణ్యం వస్తుంది, మంచి పనులు చేయండి. అలాగనే ఈ మసీదుకి కొన్ని గతంలోనే పెద్దలందరూ ఒక ఇన్కమ్ రావాలని చెప్పి అనేక కమర్షియల్ షాప్స్ కానీ కట్టున్నారు. నేను ఆ షాప్స్ వాళ్ళతో కానీ మళ్ళా మాట్లాడతాను. అయితే ఇప్పుడు చెప్తుండేది ఏంటంటే, ఇక్కడే కాదు రాష్ట్రంలో మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇట్లా దేవుని యొక్క స్థలంలో ఉండే కమర్షియల్ కాంప్లెక్సెస్లో ఉండే టెనెంట్స్ అందరికి చెప్తున్నా, ఇప్పుడు దాకా ఎలాగ జరిగిపోయిందో జరిగిపోయింది. ఇంకా నుంచి మార్కెట్లో ఉండే రేట్కి ఒక 10% దేవుడిది కాబట్టి 10%, అంటే మిగతా వాళ్ళైతే
ఒక లడ్డు 10,000 అయితే దాన్ని 5 లక్షలకి పాడుకుంటున్నారు దేవుడిదని. ఇది నేను నా నోట్తో 10% తక్కువ ఇవ్వమండం కానీ తప్పే. అయినా చెప్తున్నా, ఈరోజు ఎట్టుందంటే మార్కెట్లో 15,000 రెంట్ ఉంటే దేవుడిది కదా అని 1,000 రూపాయలు 2,000 ఇస్తున్నారు. తప్పు ఇది. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్, ఈ ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ఆదాయము ఒక మసీదుకి అవసరమైన ఆదాయము అంటే కరెంట్ బిల్లు, ఇమాం మౌజన్లకి ఆ బేసిక్ మెయింటెనెన్స్ పోతే ఒక 10 మంది పేద బిడ్డలకు సహాయపడేటట్టు ఉండాలి ప్రతి ఇన్స్టిట్యూషన్. అది పోయి మసీదు కరెంటు బిల్లు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇది తప్పు. ఇది దేవుని ఆస్తుల్లో ఉంటూ మార్కెట్లో ఉండే రేటు ఇవ్వడానికి ఏంటండి? నేను ప్రతి ముస్లింకి చెప్తున్నా, అందరు అనుకుంటారు మా ముస్లిమే కదా ఉంటున్నాడని. ముస్లిం వ్యాపారం బాగా చేసుకోవాలి కానీ అద్దె తగ్గించి కాదు ఆయన బాగుపడాల్సింది. అద్దె 10,000 ఉంటే 1,000 రూపాయలు ఇచ్చి కాదు ఆయన జీవితం బాగుపడాల్సింది. వ్యాపారం బ్రహ్మాండంగా చేసి బాగుపడాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుడికి చెప్తున్నా నేను, ఇంక నుంచి ప్రతి మసీదు, ప్రతి దర్గా కానీ వాళ్ళ యొక్క అవసరాలు పోను సమాజంలో ఉండే పేద బిడ్డలకి చదువుకో, లేదా ఆడబిడ్డల పెళ్ళిళ్ళకో, లేదా మెడికల్కో, దేనికో ఒక దానికి ఉపయోగపడేటట్టు ఉండాలని కానీ చెప్తున్నా. దానిపైన అయితే నేను చాలా గట్టిగా ఉంటున్నాను. ఎవరు దాన్ని అన్యంగా భావించవద్దు. ఎందుకంటే మసీదులు పోయి అడిగేది ఏంటండి? వాళ్ళకి ఆస్తులు పెట్టుకొని మా కరెంటు బిల్లుకి డబ్బులు ఇండి ఎందుకు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? కాబట్టి అందరు దీన్ని అర్థం చేసుకొని శ్రద్ధతో ఇంక నుంచి కమిటీలు వచ్చి రెంట్ పెంచండి అంటే ఇప్పుడు దాకా ఉండే వాళ్ళకి తెలియదా మీరు వచ్చి రెంట్లు పెంచమంటారా అనేది? అటువంటి మాట వద్దు. అప్పుడు నేను కఠినంగా పోవాల్సి వస్తుంది. అలాగనే మొన్న మీటింగ్ పెట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు ఉండే ఇన్ఛార్జ్ మేయరు, అలాగనే రూరల్లో ఉండే నాయకులు గిరిరెడ్డి, అలాగనే కమిషనర్ వాళ్ళతో అందరితో మాట్లాడినప్పుడు చెప్పాము, హెల్త్ ఆఫీసర్కి చెప్పాము, మసీదుల దగ్గర హైజీన్ మెయింటైన్ చేయమని, శానిటేషన్ మెయింటైన్ చేయమని తప్పకుండా చేయాలి. ఇంకా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని కోరుతున్నాను. అలాగనే లైటింగ్ అని అడుగున్నాం. నైట్స్ ఎక్కడెక్కడ మసీదుల దగ్గర లైట్లు లేవో అడన్నీ కానీ వేయమని, ఒకవేళ వేయకపోయి ఉంటే తొందరగా ఈరోజు రేపట్లో చేయమని కానీ కోరుతున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. జామియా మసీద్ కొన్ని ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మసీద్ ఇది. గత సంవత్సరం ఈ యొక్క జామియా మసీద్ సంబంధించి కమిటీ లేనందున ఆనాడు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఒక అడ్వైజరీ కమిటీ వేయడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క మసీదు పరిసర ప్రాంతాలన్నీ జాగ్రత్తగా చూసి దీన్ని ఒక రెవెన్యూకి తీసుకొని వచ్చి ఏదైతే అవసరాలు ఈ యొక్క మసీదుకి ఉన్నటువంటి ఆస్తుల రూపంలో అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి జరగబోయే రంజాన్ చాలా అద్భుతంగా చేయాలని గత సంవత్సరమే ఈ యొక్క అడ్వైజరీ కమిటీ ద్వారా ఈ యొక్క మసీదుని రెవెన్యూలోకి తీసుకురావడం జరిగింది. మిగులు తెచ్చినటువంటి డబ్బుల్ని మిగులు తీసుకుని రావడం జరిగింది. ఇదంతా గత సంవత్సరం నుంచి యొక్క మసీదు యొక్క నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో, అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా చేశాం. అయితే ఈ సంవత్సరం రంజాన్కు మునుపు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మళ్ళీ అదే కమిటీని కొనసాగించి 2 సంవత్సరాలకి పర్మనెంట్ కమిటీ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు గత నెలలో మా సోదరుడు, మా ఫ్రెండు, ఈ కమిటీ సభ్యుడు, అలాగే ముస్లిం సామాజిక వర్గానికి ఒక మంచి నాయకుడు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. చాలా చింతిస్తున్నాం. ఈ యొక్క రంజాన్ నెలలో ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. అయితే ఈ యొక్క రంజాన్లో ఏదైతే ఈ యొక్క జామియా మసీద్ సంబంధించిన స్థలంలో చారిత్రాత్మక నిర్మాణం తీసుకొని వచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో ఈ యొక్క మసీదు స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే మొదటి ఒక అధ్యయనం అని చెప్పుకోవచ్చు. ముస్లింనేతర ప్రజలందరికీ ఆ యొక్క చదువుకునే బిడ్డలకు వాళ్ళకి ఒక స్టేజ్ వరకు వచ్చి వాళ్ళు ఆగిపోతున్నారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేక. అలా కాదు, ఆ సామాజిక వర్గాన్ని నుంచి 1వ తరగతి ప్లే క్లాస్ నుంచి 12వ తేదీ వరకు ఫ్రీగా చదివించాలనే ఒక ఉన్నతమైన ఆలోచనతో తీసుకుని వచ్చినటువంటి నిర్ణయం ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్. దానికి ప్రత్యేకంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మా యొక్క కమిటీ తరఫున ఖచ్చితంగా ఆ యొక్క స్కూల్కి ఈ యొక్క కమిటీ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉండే ముసలీలు కానివ్వండి, యావత్తు ముస్లిం సమాజం
దానికి ఈ యొక్క ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్కి అబ్దుల్ అజీజ్ గారికి అండగా నిలబడతామని చెప్పేసి మరొకసారి ఈ యొక్క కమిటీని నిర్మించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాను. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. ఈరోజు మన చిన్న బజార్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న జామియా మసీద్కి రంజాన్ ఉపవాసం సందర్భంగా రెండో రోజున రంజాన్ ఉపవాసం సందర్భంగా ఇఫ్తియార్ విందుకి ముఖ్య అతిథులుగా జామియా కమిటీ తరపున మనం అందరం కలిసి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అజీజ్ భాయ్ వచ్చి ఇక్కడ జామియా మసీద్లో ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా అని చెప్పి విజిట్ చేయడం, అదేవిధంగా శానిటేషన్, వాటర్ సప్లై, లైటింగ్ ఎలా ఉందని చెప్పి విజిట్ చేయడం జరిగింది. ఒకటే అజీజ్ భాయ్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం, ఇక్కడ ఉండే మసీద్ ఆవరణాలు బాగా చూసుకోండి, ఇక్కడ ఉండే షాప్స్కి కూడా రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి ఆదాయం పెరిగితేనే మన ముస్లిం కమ్యూనిటీకి ఏమైనా సాయం చేయగలుగుతాం వక్ఫ్ బోర్డు తరపున అని చెప్పి మనం చెప్పడం, మేము కూడా వాటిని విని ఇప్పుడు ఉండే షాపుల వాళ్ళు కూడా కలిసి మాట్లాడతాం. ఆ షాపుల వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళు కూడా బయట ఇచ్చే రేట్ల కన్నా కొంచెం తక్కువైనా ఇవ్వండి, మరీ తక్కువ కాకుండా ఇవ్వాల్సిందిగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన అజీజ్ భాయ్ గారు చెప్పినప్పుడు ఈ జామియా మసీద్ తరపున ఉండే స్థలంలో 13 ఎకరాల స్థలంలో మంచి స్కూల్ కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారు సపోర్ట్తో, మన అజీజ్ భాయ్ గారి సపోర్ట్తో మంచి స్కూల్ ఏర్పాటు చేయబోవడం కూడా మన జామియా మసీద్ కమిటీకి చాలా సంతోషంగా ఉంది. మా నెల్లూరు ముస్లింల తరపున అందరి తరపున రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, అజీజ్ భాయ్ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.